2029 నాటికి అత్యధిక మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలని మంత్రి నారాయణ అధికారులను కోరారు. మెప్మా ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. మెప్మా వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పనిచేస్తోందని నారాయణ అన్నారు. 80,000 సంఘాలకు 8,000 కోట్ల రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి అయిన తర్వాత ఫస్ట్ అందరినీ మొదటి నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నది ఒకటే, మీ దగ్గర డేటా మొత్తం పర్ఫెక్ట్ గా ఉందా లేదా? డేటా మొత్తం 3 months లో కంప్లీట్ చేశారు. అసంఘటిత కార్మికులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలియకుండా ప్రభుత్వం పాలసీలు చేయలేదు. అందుకని ఆ కార్యక్రమాన్ని యాక్చువల్గా ఈరోజు మీ మెఫాయిల్కి అప్పచెప్పారు. దానికి సంబంధించి వెబ్సైట్లు అన్ని కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నివాస్ అనే ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేశారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం 28,79,040 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 2,79,218 గ్రూప్స్ ఉన్నాయి. 100 రోజుల ప్రణాళిక పెట్టాం. 100 రోజుల ప్రణాళికను చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. 80,000 సంఘాలకి దాదాపు 8,000 కోట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నాం. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ ఇవ్వటం జరిగింది. అదే ఆర్పీఎల్కు ఐడి కార్డులు, యూనిఫామ్, ఇన్సూరెన్స్ అడిగారు. దాన్ని కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు. 13 జిల్లాల్లోనే ఉన్నారు పీడీలు. అటుకంటే 26 జిల్లాలకు యాక్చువల్గా పీడీలు పెట్టాలని, అదేవిధంగా స్టాఫ్ను పెట్టాలని వర్కౌట్ చేస్తున్నాం. 2029కి మ్యాక్సిమం నెంబర్ని బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలని వాళ్ళని యాక్చువల్గా వారిని కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.